తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ తనదైన రేంజ్ లో రెచ్చిపోతూ నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక ఈ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన సలార్ సినిమాతో ప్రభాస్ తనకంటూ భారీ మార్కెట్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటికే తనకున్న మార్కెట్ చాలా పెద్దదని బాహుబలి 2 సినిమాతో నిరూపించాడు. అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన సలార్ సినిమాతో మరొకసారి తన స్పాన్ ఏంటో నిరూపించాడు. నిజానికి ప్రభాస్ స్టార్ హీరో అనే విషయం అందరికీ తెలుసు, కానీ ఆయన సాధించిన విజయాలు మాత్రం పాన్ ఇండియా లెవెల్లో చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ఇప్పటి వరకు బాహుబలి సినిమా తర్వాత 3 సినిమాలను రిలీజ్ చేస్తే అందులో 3 సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక దాంతో ఇప్పుడు రిలీజ్ చేసిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవటంతో ఆయన రేంజ్ అనేది మారిపోయింది. ఇంత మంచి విజయం సాధించిన సలార్ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. అయినప్పటికీ ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ ఒక ఫ్యాన్సీ రేట్ నెట్ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ రైట్స్ ని తీసుకుంది. ఇక ఈ సినిమాని వీలైనంత తొందరగా ఓటీటీలోకి తీసుకురావాలని నెట్ఫ్లిక్స్ సంస్థ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో చూడటానికి చాలా మంది అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే నెట్ఫ్లిక్స్ సంస్థకి డైరెక్టర్ గా కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఓటీటీలోకి సలార్ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటూ వాళ్లకి మెసేజ్లు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ మెసేజ్లు పెట్టే వాళ్ల టార్చర్ తట్టుకోలేక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి రిలీజ్ చేయాలని నెట్ఫ్లిక్స్ సంస్థ భావిస్తుంది. అయితే దీనికి సినిమా యూనిట్ మాత్రం సంక్రాంతి తర్వాత రిపబ్లిక్ డేకి సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక దీంతో సలార్ క్రేజ్ అనేది తగ్గిపోతుంది. అలాగే కలెక్షన్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి ఈ సినిమాని సంక్రాంతి ఓటీటీలో రిలీజ్ చేయటమే కరెక్ట్ అంటూ కొందరు వాదిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం సలార్ సినిమాని ఇంత తొందరగా ఓటీటీలోకి రిలీజ్ చేయకూడదు అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే సలార్ సినిమాని ఎప్పుడు తీసుకురావాలనేది అర్థం కాక నెట్ఫ్లిక్స్ వాళ్లు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.